రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. హర్మూజ్కు వచ్చే యుద్ధ నౌకలపై దాడి తప్పదన్న ఇరాన్, అమెరికాకు పరోక్ష హెచ్చరిక, కార్గో షిప్లని అనుమతిస్తామని ప్రకటన. ఇరాన్ మళ్లీ చర్చలకు వస్తుందని అమెరికా ఆశాభావం, తమ డిమాండ్లకు ఒప్పుకుంటుందన్న ట్రంప్, అంతం వ్యాఖ్యలు సరైనవేనని సమర్థన. ఏపీలో స్థానిక ఎన్నికలకు సన్నాహాలు, 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీల్లో మొదలైన వార్డుల పునర్విభజన, ఆగస్టు సెప్టెంబర్లో పురపోరు జరిగే అవకాశం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి రేపే అంకురార్పణ, తొలి స్వదేశీ క్వాంటమ్ కంప్యూటర్ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. కాళేశ్వరం పునరుద్ధరణకు స్టీరింగ్ కమిటీ, పనుల పురోగతి పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి, వారంలోపు డిజైన్లు పూర్తవ్వాలని ప్రభుత్వం ఆదేశం. టీఆర్ఎస్గా పేరు మార్పుపై పార్టీలో చర్చిస్తామన్న కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య, పాదయాత్రకు సిద్ధమని వెల్లడి. నేడు గాయని ఆశా భోంస్లే అంత్యక్రియలు, ముంబై శివాజీ పార్క్లో ఏర్పాట్లు, అధికార లాంఛనాలతో జరపనున్న మహారాష్ట్ర సర్కార్. హర్మూజ్ జలసంధి వైపు యుద్ధ నౌకలు వస్తే దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. జలసంధిని దిగ్బంధించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ నౌకాదళాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఐఆర్జీసీ ఈ మేరకు స్పందించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం సరకు రవాణా నౌకల రాకపోకలకు అభ్యంతరం లేదని, యుద్ధ నౌకలు వస్తే మాత్రం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనగా భావిస్తామని స్పష్టం చేసింది. అమెరికా చేసే అలాంటి ప్రయత్నాలను అత్యంత బలంగా అడ్డుకుంటామని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. ఇరాన్ సంకల్పాన్ని పరీక్షించాలని చూస్తే గట్టి గుణపాఠం నేర్పుతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ గాలిబాఫ్ అన్నారు. అమెరికాతో శాంతి చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ రష్యా అధినేత పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. శాశ్వత ప్రాంతీయ శాంతి కోసం అమెరికాతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇరాన్ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ లేదని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఇరాన్ నాగరికతను ఒక్క రాత్రిలో అంతం చేస్తానన్న తన బెదిరింపులే టెహ్రాన్ను చర్చల వరకు రప్పించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారు తిరిగి చర్చలకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ డిమాండ్లకు ఒప్పుకుంటారని అన్నారు. ఇరాన్ నాగరికతను అంతం చేస్తానన్న వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంపై ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. 47 ఏళ్లుగా అమెరికాకు మరణమంటూ ఇరాన్ నినాదాలు చేస్తే తప్పులేనిది, తాను నాగరికతను అంతం చేస్తానంటే మాత్రం తప్పా అని ప్రశ్నించారు. ఇరాన్తో ఒప్పందానికి తాను పెట్టిన డిమాండ్లు 100కు 100% నెరవేర్చాల్సిందేనని శాంతి చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందానికి కరాఖండిగా చెప్పినట్లు ట్రంప్ వివరించారు. అణ్వస్త్రాలను తయారు చేసేందుకు ఇరాన్ను ఎప్పటికీ అనుమతించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. చైనా తన చమురు అవసరాలను అమెరికా లేదా వెనిజువేలా నుంచి తీర్చుకోవచ్చన్నారు. ఏపీలో పురపాలక ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు మొదలయ్యాయి. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం 2617 డివిజన్లు, వార్డులుగా ఉండగా జనాభా ఆధారంగా వాటిని విభజిస్తున్నారు. పాత, కొత్త డివిజన్లు, వార్డులకు 4 వైపులా హద్దులు నిర్ణయించాక నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయం సేకరిస్తారు. అనంతరం మార్పులు చేర్పులతో కలెక్టర్ ద్వారా ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు. ఒక నగరపాలక సంస్థ, 12 పురపాలక నగర పంచాయతీల పదవీకాలం నవంబర్లో ముగియనుంది. అయితే అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించినప్పటికీ పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తగా ఎన్నికైన వారు బాధ్యతలు చేపడతారు. ఆగస్టు సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. బీసీల గణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో ఇచ్చే నివేదిక ఆధారంగా వార్డులు, డివిజన్లకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది.
ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సీఎం చంద్రబాబు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో దేశంలోనే తొలి స్వదేశీ ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ కంప్యూటర్లను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏపీ ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. గన్నవరంలో మేధా టవర్స్ను కూడా ఆవిష్కరిస్తారని చెప్పారు. వాటితో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రపంచ స్థాయి కేంద్రంగా అవతరించనుందని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటమ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. దేశంలో క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందన్నారు. పూర్తి స్వదేశీ సాంకేతికతతో క్వాంటమ్ కంప్యూటర్ హార్డ్వేర్ను పరీక్షించి ధృవీకరించే సామర్థ్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీకి రానుందన్నారు. ఏపీ విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు చెందిన సుమారు 1,50,000 మంది విద్యార్థులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతిని కలిసి ధన్యవాదాలు తెలపనున్నారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని వివరించనున్నారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా వెళ్లనున్నారు. ఢిల్లీ చేరుకున్న మంత్రి లోకేష్కు ఎంపీలు స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయి. రాజధానిగా అమరావతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించడంతో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పడింది. పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించిన వాళ్లకు ధైర్యం వచ్చింది. ఈ పరిణామాలపై రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని అమరావతిలో 20,000కు పైగా కార్మికులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. 7 అంతస్తుల సిఆర్డీఏ భవనంతో పాటు పక్కనే మరో 4 భవనాల్ని ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానంలో నిర్మించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సివిల్ సర్వెంట్లు, గెజిటెడ్ అధికారులు, ఎన్జీఓలు, 4వ తరగతి ఉద్యోగులకు అపార్ట్మెంట్లు, న్యాయమూర్తులు, మంత్రులు, ఉన్నతాధికారుల బంగ్లాల నిర్మాణం పూర్తయింది. ప్రధాన రహదారులు, జలాశయాలు, కాలువల పనులు జోరుగా సాగుతున్నాయి. ఐకానిక్ భవనాల్ని 2 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని గడువు నిర్దేశించారు. బ్యాంకుల ప్రధాన కార్యాలయాల భవన నిర్మాణాలు మొదలయ్యాయి. పెట్టుబడుల సదస్సులో చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి తెచ్చే పనిలో అధికారులు ఉన్నారు. భవిష్యత్తులో పెట్టుబడులు ఇంకా పెరుగుతాయనే ఆకాంక్ష రైతుల్లో వ్యక్తమవుతోంది. రైతులు ఇచ్చినటువంటి మిగులు భూమిని అమ్మితే వచ్చే డబ్బులతోనే అమరావతి నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతాయి. అమరావతి అనేది చంద్రబాబు గారి కళ చట్టబద్ధ కల్పించిన ఈ సందర్భంలో అమరావతి అనేది అసలుకి అన్స్టాపబుల్ ప్రపంచ రాజధానిలోనే ఒక గొప్ప రాజధానిగా దీన్ని తీర్చిదిద్దారు చంద్రబాబు నాయుడు గారు. ఇది అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అనే ఒక విధానంతో ఈ చట్టబద్ధత ఉపయోగపడుతుంది. దాని ద్వారా అమరావతి రాజధానికి అనేక రకాల పెట్టుబడులను ఆకర్షించబడతాయి. ఆంధ్ర రాష్ట్ర బిడ్డలందరికీ విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రాజధాని మీదుగా నిర్మించిన విజయవాడ బైపాస్ రహదారి అందుబాటులోకి వచ్చింది. 6 వరుసల 189.4 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగు రోడ్డును యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా చేపట్టేందుకు కేంద్రం అంగీకరించింది. అందుకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమవుతోంది. తెలంగాణలోని ఎర్రపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న అమరావతి ప్రతిష్టను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించగలిగిందని రైతులంటున్నారు. అమరావతిని మాత్రం అంగుళం కూడా కదిలించారు. ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా ఇక అమరావతి అనేది ప్రపంచ స్థాయిలో అజరామరం. ఈ యొక్క రాజముద్ర ద్వారా ఇక ఎలాంటి వాళ్ళు వచ్చి కూడా రాజధాని మార్చలేరని తెలుసుకోవడం ద్వారా ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, అభివృద్ధి జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు అందుతుంది. మేము 1631 రోజు మేము ధర్నాలు చేసామండి. ఆ ధర్నాలు చేసిన నాళ్ళు మేము ఎన్ని బాధలు పడ్డాము మాకు తెలుసు, పెట్టిన జగన్మోహన్ రెడ్డికి తెలుసండి. మేము పడ్డ కష్టాలకి ఇవాళకి మా ఫలితం దక్కిందని చెప్పి మేము చాలా సంతోషంగా ఉన్నామండి. అమరావతి క్యాంపస్ను బిట్స్ 1000 కోట్లతో నిర్మిస్తోంది. ఎక్స్ఎల్ఆర్ఐ, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రముఖ విద్యా సంస్థలు త్వరలో నిర్మాణాలు ప్రారంభించనున్నాయి. 600 కోట్లతో ఏపీ ఎన్ఆర్టీ భవనం నిర్మిస్తున్నారు. ఐటీ టవర్ల నిర్మాణానికి ఎల్ఎన్టీ సంస్థకు 10 ఎకరాలు కేటాయించింది. పలు హోటళ్లు, ఆసుపత్రులు, స్కూళ్లకు ప్రభుత్వం స్థలాలు ఇవ్వగా త్వరలో నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజీల పునరుద్ధరణ పనుల వేగవంతంపై సర్కార్ దృష్టి సారించింది. 1000 కోట్ల విలువైన సాగునీటి పథకాన్ని సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. అందుకు అనుగుణంగా బ్యారేజీల పునరుద్ధరణకు పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డను కనీసం పాక్షికంగానైనా వినియోగంలోకి తేవాలని మంత్రి సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు నీటిపారుదల రంగ నిపుణుడు కర్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్గా ప్రభుత్వం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన పనుల పురోగతి పరిశీలనకు స్టీరింగ్ కమిటీ వారానికి 2 సార్లు సమావేశమవుతుందన్నారు. అవసరమైతే తాను కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటానని తెలిపారు. రోజువారీగా పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఓ ప్రత్యేకాధికారిని నియమించనున్నట్లు మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ కమిషన్ వంటి సంస్థలు ఇప్పటికే 3 బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలను గుర్తించాయని చెప్పారు. 3 బ్యారేజీల మరమ్మతుల ప్రక్రియలో 2027, 2028 సంవత్సరాలను అధికారులు కీలకంగా పరిగణించాలని ఉత్తమ్ సూచించారు. నిర్దేశిత గడువులో అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని సూచనప్రాయంగా తెలిపారు. అదే సమయంలో మేడిగడ్డ కొంత భాగాన్ని పూర్తి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల బాధ్యతను ప్రభుత్వం ఆఫ్రీ ఇండియాకు అప్పగించిందని ఉత్తమ్ తెలిపారు. వారంలో డిజైన్ల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ సంస్థలకు ఏవైనా సందేహాలుంటే నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, కర్నల్ పరీక్షిత్ మెహ్రాను సంప్రదించాలని సూచించారు. డిజైన్లకు సంబంధించి భూ భౌతిక, భూ సాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్తో సహా అన్ని అధ్యయనాలు చేపట్టాలని స్పష్టం చేశారు. 45 రోజుల పాటు నిరంతరం పరీక్షలు నిర్వహించేలా బ్యారేజీల ప్రాంతాల్లో ఉండాలన్న మంత్రి ఉత్తమ్ వారికి నిర్మాణ సంస్థలు పూర్తి సహకారం అందించాలని ఆదేశించారు. ప్రముఖ గాయకురాలు ఆశా భోంస్లే అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. ముంబైలోని శివాజీ పార్క్లో ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని ఆశా భోంస్లే కుమారుడు తెలిపారు. అనారోగ్య సమస్యలతో శనివారం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోంస్లే చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. నిన్న మధ్యాహ్నం తర్వాత భౌతికాయాన్ని లోయర్ పరేల్లోని ఆమె నివాసానికి తరలించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు లోయర్ పరేల్లోని నివాసానికి వెళ్లి ఆశా భోంస్లేకు నివాళులర్పించారు. ఉదయం 11 గంటల వరకు ప్రజలు తమ అభిమాన గాయకురాలికి నివాళులు అర్పించవచ్చని ఆశా భోంస్లే కుమారుడు తెలిపారు. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చడంపై పార్టీలో చర్చించి అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామని గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. చంద్రుడిపై మబ్బులు కమ్ముకుని ఉన్నాయని, అవి తొలగి మళ్లీ ప్రకాశించడం ఖాయమన్నారు. గతంలో తాము తెలియక చేసిన పొరపాట్లతో ఓడిపోయామని, ఈసారి అలా జరగనివ్వబోమని కేటీఆర్ చెప్పారు. తాను ఆల్రౌండర్నని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పార్టీలో ఏ పనైనా చేస్తానన్నారు. 2027లో అవసరమైతే పాదయాత్ర చేస్తానని, అప్పటి వరకు జిమ్కు వెళ్లి సంసిద్ధమవుతానని పేర్కొన్నారు. మే, జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. కవిత అంశం ప్రస్తావనకు రాగా, పిల్లలెవరైనా తల్లిదండ్రులను సంతోష పెట్టకపోయినా పర్వాలేదని, కానీ ఏడిపించకూడదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. జీవన్ రెడ్డి చేరిక తమ పార్టీకి మేలు చేస్తుందని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సమగ్ర కుల జనగణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో క్యాస్ట్ సెన్సస్ డిపెండింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే జనగణనలో అన్ని కులాల సామాజిక, విద్యా, ఆర్థిక స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భట్టి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని, దేశవ్యాప్త సమగ్ర కుల జనగణన చేపట్టడానికి అది మార్గదర్శకమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలు అమ్ముకోవాలని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాంత రైతులు ఎక్కువగా మొక్కజొన్న సాగు చేస్తున్నందున 2 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరో 2 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యేలా చూస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మేజర్ గ్రామ పంచాయతీలు, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శిని ఆదేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి, డిహైడ్రేట్ అయిపోయి మరి రకరకాలుగా జబ్బులకు, సన్ స్ట్రోక్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లలో, అదే విధంగా మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా వెంటనే చలివేంద్రాలను ప్రారంభించాలని కూడా ఆదేశించడం జరిగింది.
గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ పి దోర్జే గ్యాబా ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో చేపట్టిన జల సంరక్షణ, సమర్థ నీటి నిర్వహణ పద్ధతులను వివరించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో జలవనరుల వివరాలు రియల్ టైంలో నమోదు చేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. వరద జలాల సద్వినియోగం, నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రణాళికలను వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు అంశంపై చంద్రబాబు చర్చించారు. గత సీజన్లో పెద్దవాగు పొంగి కట్ట తెగడంతో 2 రాష్ట్రాల్లో వరదలు వచ్చినట్లు చెప్పారు. పెద్దవాగు కట్టను బలోపేతానికి తెలంగాణతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ దోర్జే గ్యాబాకు సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి పుష్కరాల కల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పురాతన ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వాడపల్లి, మందపల్లి ఆలయాల్లో 16 కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాల కోసం జిల్లాలోని 18 ఆలయాలను 23 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కామన్ గుడ్ ఫండ్ కింద మరో 24 ఆలయాలకు 25 కోట్ల పనులు మంజూరు చేసినట్లు ప్రకటించారు. రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు కోసం సీబీఐకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లి సీబీఐ కోర్టుకు గతంలోనే చేరింది. సునీతారెడ్డి పిటిషన్పై విచారించిన సీబీఐ కోర్టు A2 సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాదవ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు ప్రకాష్ రెడ్డి మనుమడు అర్జున్ రెడ్డిల మధ్య ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి ఇందులో వారి పాత్రపై దర్యాప్తు చేయాలంటూ 2025 డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో సీబీఐ తదుపరి దర్యాప్తు జరిపి వారిద్దరి పాత్ర లేదంటూ గత మార్చిలో అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీతారెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తాను లేవనెత్తిన పలు సందేహాలకు సీబీఐ దర్యాప్తులో సమాధానం లేదని, ఇందులో పలువురి పాత్రపై ఉన్న సందేహాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించేలా ఆదేశించాలని కోరారు. సీబీఐ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలన్నారు. వివేక హత్య కేసులో సందేహాస్పదంగా ఉన్న కోణాలపై తదుపరి దర్యాప్తు కొనసాగించేలా ఆదేశించాలని కోరారు. దీనిపై తెలంగాణ హైకోర్టు నేడు విచారణ చేపట్టే అవకాశం ఉంది. బెట్టింగ్లకు పాల్పడే వారిపై పీడీ చట్టం ప్రయోగించడమే కాకుండా అలాంటి వారిని జిల్లా, నగరం నుంచి బహిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. జూదం ద్వారా సంపాదించే ఆస్తులన్నీ జప్తు చేయడంతో పాటు బ్యాంక్ ఖాతాలను స్తంభింపచేస్తామని తేల్చి చెప్పారు. వారికి సహకరించే వారిపైన కఠిన చర్యలుంటాయని డీజీపీ స్పష్టం చేశారు. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీలతో డీజీపీ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో ఆన్లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్పై నిషేధం ఉందని, బుక్కీలు, ఏజెంట్లు బెట్టింగుల్లో పాల్గొనే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ వేదికల్లో బెట్టింగ్ ప్రమోషన్లు చేసేవారిపై నిఘా పెట్టాలని డీజీపీ సూచించారు. బెట్టింగ్ వలలో చిక్కుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయనే విషయమై అవగాహన కల్పించాలన్నారు. బెట్టింగ్ వెబ్సైట్లు, మొబైల్ యాప్లను నిరంతరం ట్రాక్ చేయాలని డీజీపీ సూచించారు. విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపన లక్ష్యంగా పనిచేసినట్లు విజయవాడ ఉగ్రం మూలాల కేసులో నిందితులు వెల్లడించినట్లు సమాచారం. ఆ దిశగా పనిచేస్తున్నామని తెలిపేలా తమ చూపుడు వేలు చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్ చేశామని చెప్పినట్లు తెలిపింది. యువతను జిహాద్ వైపు ఆకర్షించేందుకు విదేశీ హ్యాండ్లర్లు తమకు వివిధ వ్యక్తుల ద్వారా నిధులు అందజేసేవారని అంగీకరించినట్లు సమాచారం. విదేశీ హ్యాండ్లర్లు ఎవరూ తమకు నేరుగా పరిచయం లేరని, ఇన్స్టా, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారానే వారి ఆదేశాలను భారత్లో అమలు చేసేవాళ్లమని చెప్పినట్లు తెలిసింది. విదేశాల్లోని మదార్సాల్లో ఇప్పటికే కొందరు యువకులు జిహాదీ శిక్షణ పొందుతున్నారని, అదే తరహాలో భారత్లోని యువకుల్ని తయారు చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లకు పంపించాలంటూ విదేశీ హ్యాండ్లర్లు తమను ఆదేశించేవారని చెప్పినట్లు సమాచారం. విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకే జిహాదీ కార్యకలాపాలు, ఆత్మాహుతి దాడులపై చర్చించేందుకు ఏర్పాటు చేసుకున్న బెనెక్స్ కామ్ గ్రూప్నకు అడ్మిన్గా వ్యవహరించారని ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్ చెప్పాడు. విదేశీ హ్యాండ్లర్ల ఆదేశాలతోనే తాము ఆ గ్రూప్లో సభ్యులుగా చేరామని మిగతా నిందితులు వెల్లడించినట్లు తెలిసింది. మొత్తం 6 నిందితుల కస్టడీ నేటితో ముగియనుంది. అంతకుముందే మరో 5 నిందితుల కస్టడీ పూర్తయింది. వీరంతా విచారణలో వెల్లడించిన అంశాల ఆధారంగా ఈ కేసు తదుపరి దర్యాప్తు ఎన్ఐఏ చేపట్టనుంది.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఎస్బీఐ ఏటీఎంలలో భారీగా నగదు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తం 1,60,00,000 నగదు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్లోని సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విషయం బయటపడింది. ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఎస్ఆర్ నగర్ రూట్లో నిర్వహించిన ఆడిట్ సమయంలో ఈ తేడాను గుర్తించారు. ఆడిట్ సందర్భంగా ఒక కస్టోడియన్ వాసిరెడ్డి శ్రీరామ్ గైర్హాజరు కావడం అనుమానాలకు తావిస్తోంది. మరో కస్టోడియన్ ఆడిటర్ కలిసి పరిశీలించగా మొత్తం 8 ఏటీఎంలలో నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. ఏటీఎంలో నగదు లోడ్ చేసే సమయంలో డబ్బును దుర్వినియోగం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వాసిరెడ్డి శ్రీరామ్, లతీఫ్ సలీంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులు సమ్మెకు వెళ్లకుండా చూడటం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఏప్రిల్ 13న లేబర్ కమిషన్ వద్ద జరిగే సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం హాజరై సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, కొత్త బస్సుల కొనుగోలు వంటి హామీలు అమలు కాక ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కూనంనేని లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్లోని నెహ్రూ జంతు ప్రదర్శనశాలను ఢిల్లీకి చెందిన జూ అథారిటీ బృందం సందర్శించింది. జంతువులు, వన్యప్రాణుల పరిరక్షణ, వాటి బాగోగులను పరిశీలించింది. అటవీశాఖ ఉన్నతాధికారులు విలాస్ ఎస్ బార్డేకర్, విపి రెడ్డి నేతృత్వంలోని బృందం జంతువులకు ఇచ్చే ఆహారం నాణ్యత, వాటిని ఉంచిన గదులను పరిశీలించింది. వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై జూ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జూలో సదుపాయాలు, జంతువుల, వన్యప్రాణుల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై జూ అథారిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు సెంట్రల్ జూ అథారిటీకి ఓ నివేదిక సమర్పించనుంది. దేశవ్యాప్తంగా ఉన్న జూ పార్కుల పనితీరు ఆధారంగా ఈ నెల చివరి నాటికి రేటింగ్ ఇవ్వనున్నారు. అమెరికాలో ప్రత్యేక ప్రాంతంలో ఉన్న హోటల్ భవనాన్ని లిప్తపాటులో కూల్చివేశారు. మరింత పెద్ద నిర్మాణాన్ని చేపట్టే లక్ష్యంతో మియామిలో 23 అంతస్తులు ఉన్న మాండరిన్ ఓరియంటల్ హోటల్ను డెమాలిషన్ నిపుణులు నియంత్రిత పద్ధతిలో కూల్చివేశారు. కొన్ని సెకండ్లలోనే హోటల్ భవనం పేకమేడలా కూలింది. దీంతో పెద్ద ఎత్తున దుమ్ము, ధూళి ఎగసింది. 10 ఏళ్లలో మియామిలో కూల్చివేసిన అతిపెద్ద భవనం ఇదేనని అధికారులు తెలిపారు. స్థానికులు ఈ కూల్చివేతను ఆసక్తిగా వీక్షించారు. మియామి నది ముఖద్వారంలో ఉన్న కృత్రిమ ద్వీపంలో 25 ఏళ్ల క్రితం మాండరిన్ ఓరియంటల్ హోటల్ను నిర్మించారు. దక్షిణాదికి తీవ్ర అన్యాయం చేసేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. రామనాథపురంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన మహిళా రిజర్వేషన్ల సాకుతో పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. జనాభాను నియంత్రించి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న తమిళనాడు వంటి రాష్ట్రాల్ని కేంద్రం శిక్షించాలని చూస్తోందని స్టాలిన్ మండిపడ్డారు. గతంలో శ్రీలంకకు ఇచ్చిన కచ్చాతీవు దీవిని తిరిగి స్వాధీనం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ద్రవిడియన్ వాల్ను రక్షిస్తుండటం వల్లే బంగాల్లో మాదిరిగా తమిళనాడులో ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొస్తామని బీజేపీ చెప్పలేకపోతోందని స్టాలిన్ ఎద్దేవా చేశారు. తమిళ ప్రజలు ఎప్పటికీ మతవాదులను అనుమతించబోరని తెలిపారు. ఈవి రామస్వామి, అన్నాదురై, కరుణానిధి వంటి వారు నిర్మించిన కోటను బద్దలు కొట్టడం అంత సులువు కాదని కమలనాథులకు ఈ పాటికే అర్థమై ఉంటుందన్నారు. అందుకే అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామిని బీజేపీ ఎంపిక చేసుకుందని స్టాలిన్ అన్నారు. రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేయనున్నారు. ఆ తర్వాత గవర్నర్ను కలిసి నితీష్ కుమార్ రాజీనామా లేఖ సమర్పించనున్నారు. బీహార్లో కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక కోసం పార్టీ పరిశీలకునిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత సామ్రాట్ చౌదరి సీఎం రేసులో ముందున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన నిత్యానందరాయ్, దళిత సామాజిక వర్గానికి చెందిన లఖేంద్ర పాశ్వాన్తో పాటు మహిళా యువనేత శ్రేయసీ సింగ్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.